హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి మేము ఈరోజు తిరుపతి అయితే వెళ్తున్నాం. వెళ్ళే టైంకి ఇట్లా మాకు మళ్ళీ వర్షం అయితే పడింది. బెంగళూరులో ఈ మధ్యన తరచూ ఈవినింగ్ అలా వర్షం అయితే పడుతుంది మాకు. నేనైతే చక్కగా రెడీ అయిపోయాను. అందరం రెడీ అయిపోయి క్యాబ్లో అయితే వెళ్తున్నాం. వర్షం అయితే తగ్గింది మేము వెళ్ళే టైంకి. లక్కీగా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. అనుకున్న టైంకి కరెక్ట్గా రీచ్ అయ్యాము. ఎవరి ప్లేస్లో వాళ్ళు సెట్ అయిపోయాం. మేము ఆల్రెడీ ఇంటి దగ్గర డిన్నర్ అయితే ఫినిష్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఇంక మేము పడుకోవడమే. మార్నింగ్ కల్లా తిరుపతిలో ఉంటాము. యష్ బాబు మార్నింగే బాగా వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు బయటకు చూస్తూ. మేము ట్రైన్లోనే ఫ్రెష్ అయ్యి చక్కగా బయటకు వచ్చి టిఫిన్లు అయితే చేసి తిరుపతి కొండపైకి వెళ్దాం అనేసి ఇక్కడ వ్యాన్ అయితే మాట్లాడుతున్నారు. పైకి వెళ్ళిన తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా రూమ్ అయితే దొరుకుతుందని చెప్పారు. దానికోసం ట్రై చేయాలి. ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆపేశారు. మన దగ్గర ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయడానికి. మేమైతే మంచి ఫుల్గా భలే ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. పైకి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అనుకుంటూ మా ప్రయాణం అయితే ఇలా కొనసాగిస్తున్నాం. పైకి అయితే వచ్చేసాం. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అది అండ్ మా మార్క్ రూమ్ కోసం ట్రై చేయడానికి వెళ్తున్నారు. నేను ఇక్కడ యష్ బాబుకి బ్రేక్ఫాస్ట్గా సెర్లకి అయితే కలిపి అలా దారిలోనే తినిపించేస్తున్నా. ఆ చెట్లు ఈ చెట్లు చూపిస్తూ. వాడి ఇంట్లో అయితే తిండి కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం బాగానే తింటాడు సరదాగా. అండ్ మాకైతే రూమ్ దొరికేసింది. రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇదే మేము తీసుకున్న రూమ్. చాలా నీట్గా ఉంది. రూమ్ అంటే ఎలా ఉంటుందో అనుకుని భయపడ్డాం. చాలా అంటే చాలా నీట్గా ఉంది. వాష్రూమ్స్ అవి చాలా నీట్గా ఉన్నాయి. బ్యాగ్ అవి రూమ్లో పెట్టేసుకుని మేమైతే యాష్కి గుండె గీయించడానికి తీసుకువెళ్తున్నాం. మేము కత్తిర్లు అయితే ఇచ్చాము. మా ఆయానికి యష్ మాత్రం గుండె అనమాట. ఇక్కడ మాత్రం దియాష ఫుల్గా ఏడ్చాడు. ఫుల్గా అంటే ఇంకా ఫోన్ చూపించాము, బిస్కెట్లు ఇచ్చాము, ఏమీ పని అవ్వలేదు. చాలా కష్టపడ్డాడు పాప. ఏడ్చేసాడు ఫుల్గా. ఫైనలీ అయితే అయిపోయింది గుండు. మా గుండుగాడు ఎంత క్యూట్గా ఉన్నాడు కదా గుండులో.
అండ్ ఇక్కడ మేము వెళ్ళిపోతున్నప్పుడు పిడత కింద పప్పు ఏదో అంటారు కదా, సంథింగ్ అదైతే తీసుకున్నాం. అండ్ ఫ్రెష్ అయిపోయాం. ఇలా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అదే రోజు దర్శనం అవ్వడంతో. అందరం చక్కగా రెడీ అయిపోయాం. అయితే టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఫోన్లు అయితే అలౌ చేయరు కదా, అందుకని నా ఫోన్ అయితే రూమ్లోనే ఉంచేస్తున్నా. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.